జ్ఞానమే శివుని యొక్క తండ్రి తప్ప శివుడికి ప్రవర ఏమిటి, శివుడికి తండ్రి ఏమిటి ఇంకా. కాబట్టి శివగురువు ఆర్యాంబ ఇంత భక్తి జ్ఞానములు కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎవరిని ప్రార్థిస్తారు కొడుకు లేకపోతే? వాళ్ళు పరమేశ్వరుణ్ణే ప్రార్థన చేశారు. అందుకే వాళ్ళు ప్రార్థన చేసింది ఎక్కడ ప్రార్థన చేశారు? వాళ్ళు ఉన్నది కాలడి అగ్రహారంలో. కాలడి అగ్రహారంలో ఉన్నటువంటి వాళ్ళు త్రిశూర్ వెళ్ళారు. త్రిశూర్ వెళ్ళి ప్రార్థన చేశారు. అక్కడ త్రిశూరే వెళ్ళి ప్రార్థన చేయడం ఎందుకు అంటే ఇవన్నీ శంకరాచార్య స్వామి వారి అవతారం రావడం కోసమని పడిపోయినటువంటి గొప్ప వ్యూహం. అప్పటికి అవైదికమైపోయింది. ఎక్కడ చూసినా వైదిక నిష్ట పోయింది. యజ్ఞం లేదు, యాగం లేదు, అటువంటి స్థితి. పరశురాముడు మహానుభావుడు కశ్యప ప్రజాపతికి తాను గెలిచినటువంటి భూమినంతటినీ దానం చేసేశాడు. బ్రాహ్మణుడనై పుట్టి క్షత్రియుల్ని వధించి ఈ భూమినంతా స్వాధీనం చేసుకున్నాను, నా కొద్దీ నెత్తిటి కూడని. కశ్యప ప్రజాపతి అందరూ ఆయనకి బిడ్డలే. సమస్త పిపీలికాది పర్యంతమూ కశ్యప ప్రజాపతి బిడ్డలే. ఆయనకు అప్పచెప్పేస్తే అందరినీ జాగ్రత్తగా చూస్తాడని కశ్యపుడికి ఇచ్చేశాడు భూమిని. ఇచ్చేస్తే కశ్యపుడు అన్నాడు, అంతా నాకు ఇచ్చేసావు కాబట్టి ఈ భూమి నీది కాదు, దీని మీద నువ్వు నిలబడకు, వెళ్ళిపో అన్నాడు. అంటే ఎందుకు అలా అండం కశ్యపుడు అంటే ఆయన అమాయకుడై అనలేదు, లోకంలో రాబోయేటటువంటి ఒక గొప్ప ప్రయోజనం కోసం అన్నాడు. ఇప్పుడు పరశురాముడు ఏం చేశాడంటే దక్షిణ దిక్కున భూమి ఎక్కడ పూర్తయిపోయిందో అక్కడ పర్వతం మీద ఎక్కి నిలబడి సముద్రం దగ్గర సముద్రుణ్ణి ఒక పెద్ద కేక వేశాడు. ఈ భూమినంతటినీ కశ్యప ప్రజాపతికి దానం చేసేశాను, నేను నిలబడడానికి భూమి లేదు, సముద్రుడా నీలో కొంత భూమి ఉంది, నువ్వు వెనక్కి జరుగు, నేను ఆ భూమి మీద ఉంటానన్నాడు. అంటే ఆయనకి భయం వేసి నన్ను జరగమంటున్నాడు, ఒకవేళ నేను ఎక్కువ జరిగితే అంతెందుకు ఇచ్చావంటాడు, తక్కువ జరిగితే అదేం సరిపోతుంది అంటాడు, గండ్రగొడ్డలి చేతిలో ఉంది అని భయం వేసి ఆయన అన్నాడు, నేను జరగడం ఎందుకు, నీ గండ్రగొడ్డలి విసురు అది సముద్రం మీద ఎంతవరకు ఇలా తేలుతూ వెళ్ళిందో ఆ నీటి మీద చర్రని చీలుస్తూ పైకి ఉత్తుంగ తరంగము లేస్తుండగా ఎంత దూరం వెళ్ళిందో అంత దూరం వెనక్కి వెళ్ళిపోతారు, ఆ భూమి మీద నువ్వు ఉండన్నాడు. విసిరాడు ఆయన గండ్రగొడ్డలి. అదిగో అది విసిరినప్పుడు ఎంత దూరం వెళ్ళిందో అంత దూరం సముద్రం వెనక్కి వెళ్ళిపోతే వచ్చినటువంటి భూమియే కేరళ దేశం. అందుకే అవన్నీ పరశురామ క్షేత్రాలంటారు. మూకాంబిక వెళ్ళినా, గోకర్ణం వెళ్ళినా, శృంగేరి వెళ్ళినా, ఉడిపి వెళ్ళినా అవన్నీ పరశురామ క్షేత్రాలు. పరశురామ క్షేత్రాలు అనడానికి కారణం అదే. అటువంటి పరశురామ క్షేత్రములలో ఒకటైనటువంటి గొప్ప క్షేత్రం త్రిశూర్. త్రిశూర్ ఒక అత్యద్భుతమైన క్షేత్రం. ఎందుకో తెలుసా అండి, అక్కడ శివలింగం ఉత్తర దిక్కున ఉన్న హిమలింగంలా ఉంటుంది. ఎందుచేత అంటే 1000 సంవత్సరాల క్రితం నెయ్యి మీకు కావాలి అంటే త్రిశూర్లోనే దొరుకుతుంది. అక్కడ నెయ్యి మీరు పట్టుకెడితే అభిషేకం చేయరు. ఎంతో వైదిక నిష్టతో వాళ్ళు తీసినటువంటి వెన్న కరగ పెడితే వచ్చిన నీతిని మీ గోత్రనామాలు చెప్తే వాళ్లే పట్టుకెళ్ళి ఇస్తారు. ఇస్తే అది శివలింగానికి అభిషేకం చేస్తారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం అభిషేకం చేసిన నెయ్యి పేరుకుపోయి ఉంటుంది. చిత్రం ఏమిటంటే చుట్టూ దీపాలు వెలుగుతుంటాయి, నెయ్యి కరగదు. ఆ నేతిని ఇలా తీసి ఆకులో వేసి మీకు ప్రసాదం ఇస్తారు, మీరు ఇలా పట్టుకోగానే కరుగుతుంది. అక్కడే శంకరనారాయణ అని ఒక పేరుతో దేవాలయం, రామచంద్రమూర్తి దేవాలయం. విచిత్రం ఏమిటంటే త్రిశూర్ దేవాలయం గుండ్రంగా ఉంటుంది. అక్కడ ఉన్న శివలింగం